హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ చికెన్ ఫ్రై విత్ లైట్ గ్రేవీ ఉండే చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్ మరిగేంత వరకు బాయిల్ చేయండి. ఇందులో చికెన్ వేయండి. అయితే ఎందుకు ఈ ప్రాసెస్ అంటే బాయిల్ చికెన్లో చాలా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి, అలాగే వర్షాకాలం రకరకాల రోగాలు చికెన్కి వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఉడికించడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ వాటర్లో ఇలా తేలియాడుతూ పైకి వస్తుంది. ఇంకా వైరస్ బ్యాక్టీరియా చనిపోతాయి. మనం చికెన్ తినేది ప్రోటీన్ కోసం, బోనస్ నుంచి వచ్చే కాల్షియం కోసం కనుక ఈ ఫ్యాట్ అవసరం లేదు కాబట్టి ఉడికించేస్తున్నాం అన్నమాట. ముందుగా ఉడికించడం వల్ల ప్రోటీన్కి కాల్షియం లాంటి టోకా ఉండదు. ఇది కొత్త పద్ధతి ఏం కాదు, పాతకాలం పద్ధతే. ఇలా 5 to 10 minutes ఉడికించిన తర్వాత వాటర్ తీసేసి చికెన్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ బౌల్లోకి 100 ml ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఎట్టాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. కొద్దిసేపు కలిపెట్టాక 2 కట్ చేసిన మిర్చిని యాడ్ చేయండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ వల్ల తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి కట్ చేసిన 2 మీడియం సైజు టమాటోస్ని యాడ్ చేసుకుందాం. ఈ టమాటోస్ పచ్చివాసన అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసిన చికెన్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి ఈ చికెన్ 2-3 minutes హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. కారం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 2-3 minutes మీడియం ఫ్లేమ్లో కలియబెట్టండి. ఉప్పు కారం ముక్కలకి మంచిగా పట్టడానికి, స్లోగా ఉడకడానికి ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లోకి వాటర్ పోయండి. దీనివల్ల ఆవిరి బయటికి పోదు కాబట్టి అడుగంటకుండా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో 3 to 4 minutes ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. ఈ కొబ్బరి పొడి వేసుకొని కొద్దిసేపు కలిపెట్టిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పప్పుల పొడి వేసుకుందాం. పప్పుల పొడి, ధనియాల పొడి వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. కావాలంటే మీకు ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ లేదా 2 స్పూన్ కూడా వేసుకున్నా బాగుంటుంది. ఒక 1 minute తర్వాత 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి. మసాలా కొంచెం వేగిన తర్వాత ఒక 50 ml వాటర్ యాడ్ చేయండి. మసాలా అన్నీ వేసాక చివరిగా వాటర్ పోయమంటారు ఏంటి అనుకోవద్దు. దీనివల్ల గ్రేవీ వస్తుంది. టేస్ట్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఈ వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి, పచ్చివాసన అయ్యేంత వరకు. మళ్ళీ ఒక మూత పెట్టి 1 to 3 minutesని లో ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేసి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. కొంచెం ఓపికగా కలియబెడుతూ ఉండండి. మసాలాలు మంచిగా మగ్గి స్మెల్ వస్తూ ఉంటాయి. చికెన్ గ్రేవీ మీరు చూస్తున్న కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కావాలనుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఫైనలీ టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది. వేరే బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోండి.